ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు శ్రీ శివమహాపురాణంలో 5వ అధ్యాయంను మీ అందరికీ వివరిస్తాను. 4వ అధ్యాయం చివరిలో మునులందరూ కూడా శ్రీ సుతజీ మహర్షుల వారికి శ్రవణము, మననము, కీర్తనము ద్వారా ముక్తి మార్గమును, మోక్ష మార్గమును ఒకవేళ మానవులు పొందకపోతే ఇంకేమైనా ప్రత్యామ్నాయ మార్గాలు, సాధనలు ఉన్నాయా అని మునులందరూ కూడా శ్రీ సుతజీ మహర్షుల వారికి ప్రశ్న రూపంలో అడుగుతారు. ఈ మార్గాలను పాటించడానికి సాధ్యం కాదో వారందరూ కూడా ఆ భగవంతుడైన దేవాది దేవుడైన మహాదేవుని యొక్క మూర్తి రూపంలో మరియు లింగం రూపంలో ఆయనను ప్రతిష్ఠ చేసి మందిరము నెలకొల్పి ప్రతిరోజు నిత్య పూజలు చేసినట్లయితే ఈ సంసార సాగరము అనే దాని నుండి బయటపడి మోక్ష మార్గమును పొందుతారు. ఇక్కడ శ్రీ సుతజీ మహర్షుల వారు కొన్ని నియమాలు చెప్తారు, చాలా ఖచ్చితమైన నియమాలు. మరి ఆ నియమాలు ఈ రోజుల్లో మనం పాటిస్తున్నామా అనే విషయాన్ని మీరు ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఎవరిని మోసం చేయకుండా, ఎవరిని అన్యాయం చేయకుండా, ఏదైతే అధర్మ మార్గం పాటించకుండా కష్టపడి సంపాదించిన ధనముతోనే ఆ భగవంతుడైన దేవాది దేవుడైన ఆ మహాదేవుని మూర్తి పూజ మరియు శివలింగము పూజకు ఏదైతే ధనం ఖర్చు అవుతుందో సేవ రూపంలో దానికి మీరు ఖర్చు చేయాలి. ఆ శివలింగం యొక్క పూజ నిరంతరము చేస్తూ ఉండాలి. అందరూ కూడా తమకు సాధ్యమైనంత వరకు ధనమును సమకూర్చి ఆ దేవాది దేవుడైన మహాదేవునికి మందిరంను ఏర్పాటు చేయాలి. మండపము, గోపురము, తీర్థము మరియు మఠము ఇలాంటి అన్నీ కూడా ఏర్పాటు చేయాలి. మానవుడు అధర్మ మార్గమును పాటించకుండా ధర్మ మార్గములో పాటించిన ధనముతో ఆ మహాదేవుని యొక్క మందిరము నిర్మించుటకు ఆ ధనాన్ని ఖర్చు చేస్తూ నిరంతరము ఆ శివలింగం యొక్క పూజను చేస్తూ ఉండాలి. పూజా పద్ధతుల్లో భాగమైన వస్తువులు, వస్త్రము, పువ్వులు, గంధము, ధూపము, దీపము, నైవేద్యము ఇవన్నీ కూడా సమకూర్చాలి. అదేవిధంగా గొడుగు మరియు ధ్వజము అంటే జెండా మరియు చామరము, విసనకర్ర, వ్యజన్ అంటే విసనకర్ర, ఈ విధమైన ఏవైతే వస్తువులు అన్నీ కూడా ఆ దేవాది దేవుడైన మహాదేవునికి మందిరంలో అవసరమైన వస్తువులన్నీ కూడా మనం సమకూర్చాలి. అదేవిధంగా నమస్కారం చేస్తూ యథాశక్తిగా ప్రదక్షిణ కూడా చేయాలి. ఆహ్వానము నుండి విసర్జన వరకు అవసరమైన కార్యములన్నీ కూడా ప్రతిరోజు భక్తిభావంతో నెరవేర్చాలి. శ్రవణము, కీర్తనము, మననము ఈ మూడు కూడా అనుష్ఠానము చేయడం సాధ్యం కాని పురుషులు ఎవరైతే ఉంటారో, మహిళలు ఎవరైతే ఉంటారో, ప్రజలు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఆ దేవాది దేవుడైన మహాదేవుని పూజను నిత్యం చేస్తూ ఉండాలి. ఆ దేవాది దేవుడైన మహాదేవుని యొక్క ప్రాప్తమును పొందవచ్చు. కొందరు పురుషులు శ్రవణము, మననము, కీర్తనము చేయడానికి సాధ్యము కాని పురుషులు ఆ దేవాది దేవుడైన మహాదేవుని లింగము రూపంలో ప్రతి నిత్యము చాలా శ్రద్ధగా, ఏకాగ్రతతో, భక్తిభావంతో పూజలు చేసి ఈ యొక్క సంసార బంధము నుండి ముక్తి పొందినారు అని కూడా చాలా చక్కగా ఉదాహరణతో శ్రీ సుతజీ మహర్షుల వారు మునులందరికీ కూడా వివరిస్తారు. ఋషులు, మునులు అందరూ కూడా ఇక్కడ ఇంకొక సందేహాన్ని చాలా చక్కగా అడుగుతారు. మూర్తి రూపంలోనే దేవతలందరినీ ఎందుకు పూజ చేస్తారు, కానీ ఆ దేవాది దేవుడైన మహాదేవుణ్ణి లింగం రూపంలో పూజ చేస్తారు మరియు మూర్తి రూపంలో కూడా పూజ చేస్తారు? ఒక పవిత్రమైన ఆలోచనని, ప్రశ్నని అడుగుతారు శ్రీ సుతజీ మహర్షుల వారికి. హే మునులారా, మీ ప్రశ్న చాలా పవిత్రముగా, అదేవిధంగా చాలా అద్భుతంగా ఉంది అని వారిని పొగుడుతారు
చాలా చక్కనైన పదాలను వాడి శ్రీ సుతజీ మహర్షుల వారు ఈ విధంగా అంటారు. అత్ర వక్త మహాదేవో నాన్యోస్తి పురుష క్వచితం శివేనోక్తం ప్రవక్ష్యామి అని చాలా చక్కగా అంటారు, చాలా చక్కగా సమాధానం ఇస్తారు. ఇక్కడ చాలా చక్కనైన పదజాలాన్ని శ్రీ సుతజీ మహర్షుల వారు వాడారు. మీరు అడిగిన ఆ పవిత్రమైన ప్రశ్నకి ఆ దేవాది దేవుడైన భగవంతుడే వక్త రూపంలో వచ్చి సమాధానం చెప్పాలి. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా, ఏ పురుషుడు కూడా ఆ ప్రశ్నకి సమాధానం అనేది ప్రతిపాదించలేడు అని చాలా చక్కగా వివరిస్తారు. క్రమాదు గురుముఖచ్యుతం శివైకో బ్రహ్మరూపత్వాన్ నిష్కలహ పరికీర్తిత. చూడండి ఎంత చక్కగా వివరించారు. దేవాది దేవుడైన మహాదేవుని గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయాలు కూడా నా గురువు అయిన శ్రీ వేదవ్యాస మహర్షి యొక్క నోటి నుండి విన్నవి మాత్రమే యథావిధిగా మీ అందరికీ నేను చెప్తాను. ఆ దేవాది దేవుడైన మహాదేవుడికి మాత్రమే ఆ మహాదేవుడే బ్రహ్మరూపము కలవాడు. అదేవిధంగా నిరాకారుడు కూడా. మీ అందరికీ చాలా చక్కగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. నిరాకారుడు అంటే ఎలాంటి రూపము లేనివాడు అని అర్థం. అదేవిధంగా రూపము కలవాడిగా సకలముగా కూడా ఆ దేవాది దేవుడి గురించి చాలా చక్కగా వివరిస్తాడు. సకలము మరియు నిష్కలము ఈ రెండు రూపాలు కూడా ఆ దేవాది దేవుడైన మహాదేవుడికి మాత్రమే సాధ్యము. నిరాకారుడు కావడం చేత, రూపము లేనివాడు కావడం చేత ఆయనకు పూజా విధానము చేయడానికి ఆధారభూతమైనది లింగ రూపము. అందుకే లింగ రూపము అనగా నిరాకారము అని అర్థము. ఆ శివలింగము నిరాకార రూపములో ప్రతిపాదించబడింది. అదే విధముగా ఆ పరమశివుడు సకల రూపము, సాకార రూపము కావడం వలన ఆ పరమశివునికి సాకార రూపము అంటే మూర్తి రూపము పూజ చేయడానికి ఆధారభూతముగా ఏర్పడ్డది. శివుని యొక్క మూర్తి రూపమే సాకార రూపము కాబట్టి ఆ సాకార రూపమే పూజ చేయడానికి ఆధారభూతముగా శివుని రూపమునకు ప్రతిపాదించబడింది అని కూడా చాలా చక్కగా రెండవసారి కూడా వివరిస్తారు శ్రీ సుతజీ మహర్షుల వారు. సకలము మరియు నిష్కలము మరియు అకలము అనే రూపములు కలిసిన పరబ్రహ్మ శబ్దముతో పిలువబడుతున్న పరమాత్ముడు ఆ దేవాది దేవుడైన మహాదేవుడు ఒక్కడు మాత్రమే. ఇదే కారణం చేత అందరూ ప్రజలు కూడా నిరాకార రూపమైన లింగ రూపము, సకార రూపమైన శివమూర్తి రూపము ఈ రెండింటిలో ఆ దేవాది దేవుడైన మహాదేవుడు పూజించబడతాడు. ఇంకొక నియమం కూడా చాలా చక్కగా వివరిస్తారు. పరమశివుని కంటే భిన్నముగా కలిగిన ఎవరైతే దేవతలు ఉన్నారో వారందరినీ కూడా బ్రహ్మ అని పిలువబడరు. చాలా చక్కగా ప్రశ్నని సమాధానం రూపంలో చెప్తూ ప్రశ్ననే ఉద్భవిస్తారు శ్రీ సుతజీ మహర్షుల వారు. ఎక్కడ కూడా మిగతా దేవతలను లింగము రూపంలో పూజింపబడరు. ఆ దేవాది దేవుడైన మహాదేవుడు లింగం రూపంలో మాత్రమే పూజింపబడుతూ అదేవిధంగా మూర్తి రూపంలో కూడా పూజింపబడతాడు ఆ దేవాది దేవుడైన మహాదేవుడు. మిగతా దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ మూర్తి రూపంలోనే పూజింపబడతారు. ఎందుకోసం అంటే సద్గుణమైన రూపమును కలవారు కాబట్టి మూర్తి రూపంలోనే పూజింపబడతారు మిగతా దేవతలందరూ. వేదముల యొక్క సారమైన ఉపనిషత్తులలో మీకు లభ్యమవుతాయి అని వివరిస్తారు. ఆ వేదముల యొక్క సారభూతమైన ఉపనిషత్తులలో ప్రణవ రూపంలో ఆ దేవాది దేవుడైన మహాదేవుని గురించి
ప్రతిపాదించడం జరిగింది. పూర్వకాలంలో మందారచల పర్వతం పైన జ్ఞానవంతుడైన బ్రహ్మపుత్రుడైన సనత్ కుమార ముని నందీశ్వరుడితో ఈ విధంగా ప్రశ్న వేయడం జరిగింది. ఆ దేవాది దేవుడైన మహాదేవుని యొక్క ఆధీనములో ఉండే మిగతా దేవతలు అందరూ కూడా మూర్తి రూపంలో పూజింపబడతారు. ఎన్నో చోట్ల చూడడం జరిగింది, వినడం జరిగింది. కానీ ఆ దేవాది దేవుడైన మహాదేవుడు లింగము రూపంలో పూజింపబడుతున్నాడు, మరియు మూర్తి రూపంలో కూడా పూజింపబడుతున్నాడు అని అడుగుతూ ఈ విధంగా చాలా చక్కగా ప్రశ్నని ఆ మహాదేవుని యొక్క సేవకుడైన నందీశ్వరుడికి అడుగుతాడు. అయ్యా, మరి దీనికి సంబంధించిన రహస్యాలు ఏవైతే ఉంటాయో నాకు చాలా చక్కగా అర్థమయ్యే విధముగా వివరించండి అని శ్రీ సుతజీ మహర్షుల వారు అడుగుతారు. నందీశ్వరుల వారు ఆ ప్రశ్నకి సమాధానం చెప్తూ, ఓ సుతజీ మహర్షి, ఇలాంటి ప్రశ్నకు సమాధానం చెప్పేంతగా నా దగ్గర జ్ఞానము లేదు, చాలా రహస్యమైనది. ఆ మహాదేవుని యొక్క శివలింగము సాక్షాత్ బ్రహ్మస్వరూపము. పరమేశ్వరుడు నాతో ఏ విషయాలు అయితే చెప్పారో ఆ విషయాన్ని యథావిధిగా నేను మీకు వివరిస్తాను అని నందీశ్వరుల వారు అంటున్నారు. భగవంతుడైన ఆ పరమేశ్వరుడు నిరాకారుడు కాబట్టి లింగము రూపంలో పూజించబడతాడు. అందుకోసమే అన్ని వేదములు కూడా ఒప్పుకున్నాయి. వాటి యొక్క మతం కూడా ఇదే. ఆ దేవాది దేవుడు నిరాకారుడు కావడం వల్ల శివలింగము రూపంలో పూజింపబడతాడు. అదే విధముగా ఆ దేవాది దేవుడు సకలము, సాకారుడు. అదే విధంగా సాకారము, సకలము, ఏదైతే అన్ని రూపములు కలిగిన వాడిగా కూడా ఆ వేదముల యొక్క మతము. అందువల్లనే ప్రజలందరూ కూడా ఆ దేవాది దేవుడైన మహాదేవుణ్ణి లింగం రూపంలో పూజ చేస్తారు, మరియు మూర్తి రూపంలో కూడా పూజ చేస్తారు అని చాలా చక్కగా వివరించారు. ఒక్క దేవాది దేవుడైన మహాదేవుడిని తప్పితే మిగతా దేవతలందరి యొక్క సద్గుణములను మరియు వారి యొక్క దైవత్వము, ఈ కారణాల వలన ఆ దేవతలందరినీ మూర్తి రూపంలో మాత్రమే పూజ చేస్తారు. ఆ దేవతలందరూ కూడా ఉద్భవం చెందేటప్పుడు, ఉద్భవించేటప్పుడు వారి యొక్క సాకార రూపము ప్రతిపాదించడం జరిగింది. అప్పుడు ఆ సాకార రూపము ఉద్భవిస్తుంది కాబట్టి దేవతలందరినీ కూడా ఆ యొక్క సాకార రూపంలోనే పూజ చేయడానికి ప్రతిపాదించారు. కానీ ఒక్క ఆ దేవాది దేవుడైన మహాదేవుడికి మాత్రమే సకలము, నిష్కలము రూపంలో పూజ చేయబడతాడు ఆ భగవంతుడు. సనత్ కుమార్ల వారు నందీశ్వరుల వారికి అడుగుతున్నారు, ఏ నందీశ్వర, నాకు ఈ యొక్క సకల రూపము, నిష్కల రూపమును గురించి మీరు చాలా చక్కగా వివరించారు. అయితే ఇక్కడ నాకు ఒక సందేహం ఉన్నది. దేవాది దేవుడైన మహాదేవుని యొక్క లింగ రూపము ఎప్పుడు ఉద్భవించింది మొదటిసారిగా అని అడుగుతారు. ఆ లింగము రూపంలో ఉద్భవించిన ఏదైతే సంఘటన ఉందో ఆ సంఘటనని నాకు చాలా చక్కగా వివరించండి అని నందీశ్వర్ల వారికి అడుగుతారు. నందీశ్వర్ల వారు సమాధానం చెప్తూ, నీ ప్రీతికరమైన ప్రశ్న, చాలా పవిత్రమైన ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకి నేను సంతోషించి దానికి నేను సమాధానం చెప్తాను, చాలా చక్కగా శ్రద్ధగా వినండి అని అంటారు. పూర్వకాలము ఒకానొక సమయంలో బ్రహ్మ మరియు విష్ణు ఇద్దరు కూడా తగులాడుకుంటున్నారు, అంటే పోట్లాడుకుంటున్నారు. వారి ఇద్దరి అభిమానము రీత్యా ఏదైతే భేదాభిప్రాయాలు అంతరించిపోవడానికి వారిద్దరూ పోట్లాడుకుంటున్నప్పుడు దేవాది దేవుడైన మహాదేవుడు నిష్కల రూపమైన స్తంభము రూపంలో తన యొక్క స్వరూపాన్ని మొదటిసారిగా ఆ దేవాది దేవుడైన మహాదేవుడు ప్రకటించాడు. లోక కళ్యాణార్థం కోసం ఆ దేవాది దేవుడైన మహాదేవుడు ఆ స్తంభము రూపంలో, ఆ యొక్క చిహ్నము ఏదైతే గుర్తుందో స్తంభము, దాన్ని ఒక గుర్తు అంటారు. ఆ సమయము నుండే ఆ దేవాది దేవుడైన మహాదేవుని యొక్క
నిరాకార రూపమైన లింగ రూపము మరియు సాకార రూపమైన మూర్తి రూపము పూజలు చేయడం అప్పటి నుండే మొదలైంది. ఆ దేవాది దేవుడైన మహాదేవుడు తప్ప మిగతా దేవతలందరినీ మూర్తి రూపంలో పూజ చేయడం కూడా అప్పటి నుండే మొదలయ్యింది. ఈ విధంగా నందీశ్వర్ల వారు చాలా చక్కగా శ్రీ సుతజీ మహర్షుల వారికి వివరిస్తారు. అప్పటి నుండే మిగతా దేవతలందరినీ పూజ చేయాలి మూర్తి రూపంలో అనే ఒక నియమం వస్తూ ఆ దేవాది దేవుడైన మహాదేవుడిని లింగము రూపంలో పూజ చేస్తూ మరియు మూర్తి రూపంలో పూజ చేస్తూ ఉంటే భోగభాగ్యాలు లభిస్తాయి అని ఆ నందీశ్వర్ల వారు శ్రీ సుతజీ మహర్షుల వారికి చాలా చక్కగా వివరిస్తారు. ఇక్కడితో 5వ అధ్యాయం పూర్తయింది.